రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ప్రజలు జీవితాన్ని ఎలా నడపాలి, జీవితాన్ని ఎలా గడపాలి, నైతిక సూత్రాలు ఏమిటి అనేది అన్ని రాజకీయ నాయకుల, పార్టీల, ప్రజల క్వశ్చన్స్, ఓటర్స్ క్వశ్చన్స్, అన్ని మతాలు, గ్రూప్స్ సంబంధించిన ప్రజల క్వశ్చన్స్, స్టాఫ్, ఎంప్లాయీస్, ఏజెన్సీస్, ఎన్జిఓస్ వారి క్వశ్చన్. దీనికి ఆన్సరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సర్వే, హిస్టరీ, రీసెర్చ్ రిజల్ట్స్. ఈ రీసెర్చ్ కూడా 1995 నుండి ఈనాటి వరకు. దీని ప్రకారం నంబర్ 1 నీతి, ధర్మం. దాన్ని మొరాలిటీ అంటారు, దాన్ని ఆనెస్టీ అంటారు, అదే రీజనబిలిటీ, దానిని బెస్ట్ పాలసీ లేదా మెథడ్ అంటారు. అంటే నీతి, ధర్మం మానవులకు అవసరం. ప్రతి ఒక్కరూ నీతిగా, ధర్మంగా బ్రతకవలెను. లేనిచో నిజమైన సుఖ సంతోషాలు, మోక్షం లభించదు. ఎన్నో జన్మలు తీసుకోవాలి, కర్మలు, బాధలు అనుభవించాల్సి ఉంటుంది. నంబర్ 2 నిజమైన శాస్త్రం. నంబర్ 3 నిజమైన దైవిక నియమాలు. నంబర్ 4 మంచి పద్ధతులను అన్నింటిలోనూ పాటించవలను. మానవుడి జీవితంలో ఏది సీక్రెట్ లేదు, రహస్యం ఏమీ లేదు. డీప్ పర్సనల్ ఇష్యూస్, నేషన్ సేఫ్టీ ఇష్యూస్, ఫార్ములాస్ విషయాల్లో తప్ప ఏది సీక్రెట్ లేదు. కనుక సాధారణ విషయాల్లో, మామూలు విషయాల్లో మానవులు అబద్ధాలు ఆడకూడదు. అలాగే ప్రతి మానవుడికి ప్రకృతి, భగవంతుడు ఆదాయం ఇచ్చాను. ఉదాహరణ, రూలింగ్ ఎంప్లాయీస్, రూలింగ్ పొలిటీషియన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ వీరంతా జీతభత్యాలు వగైరా పొందుతున్నారు. లేబర్సు లేబర్ ఛార్జెస్ పొందుతున్నారు. కన్సల్టెంట్ ఫీజులు పొందుతున్నారు. కాంట్రాక్టర్స్, ఏజెన్సీస్, బిజినెస్ మెన్ లీగల్ ప్రాఫిట్ను పొందుతున్నారు. రైతులు భూమి నుండి, పంట నుండి ఆదాయం క్రియేట్ చేస్తున్నారు. కనుక మానవులు తెలిసి ఏ నేరం, మోసం, ఘోరం, పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, లంచాలు తినకూడదు, మోసాలు చేయకూడదు.